सत्यज्ञानस्वरूपाय संयमेन्द्राय नमो नमः। ఏ కష్టము రాకుండా చూసుకో బాబు. నీ చెల్లె నేను మంచిగా చూసుకుంటా, నువ్వేం బాధపడకు. సరే బాబు పోయిరా. నువ్వు కట్నం వద్దన్నావు కాబట్టి నాకున్నంతలా ఓ 50,000 ఇస్తా. మంచిగా చూసుకో. నా చెల్లి అంటే నాకు ఇష్టం, చాలా ప్రాణం. మా అమ్మ లేని కాడికి వెళ్ళి అదే నాకు అమ్మలాగా. అర్థమైందా? మంచి రోజు చూసేస్తా. సరే. అన్నా రేయ్, అన్నా నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానా. పెళ్ళి ఎప్పుడన్నా? రేపేరా. సరే అన్న వస్తాం. ఆని కూడా తీసుకురా, ఇద్దరు రారి. ఇద్దరం వస్తాం అన్న. ఉన్నాడు నా దగ్గరనే ఉన్నాడు. వాడిని పట్టుకోనరా మరా? ఓకే అన్న. సరే సరేనా? ఓకే ఓకే సరే అన్న. ఏంటి అన్న? అన్న పెళ్ళి అట్రా రేపు. ఎప్పుడు అన్న? రేపు. రేపా? రేపు పొద్దున 10 గంటలకు. 10 గంటలకా? పోదాం. పోదాం. ఎప్పుడు అన్న ఫోన్ చేసిందా? ఫోన్ చేసిండు. పోదాం. నాకు కార్డు ఇవ్వలే. కార్డు ఇస్తున్నాడు. ఫోన్ చేసిండు. లవ్ మ్యారేజ్ అది. లవ్ మ్యారేజా? రమేష్ పెళ్ళికొడుకు వచ్చిండ్రా? ఇంట్లో ఏం చేస్తారా? ఏంటిదే బాబు? పెళ్ళికొడుకు వచ్చిండ్రా? పెళ్ళికొడుకు వచ్చిండా? అత్తున్నా ఆగే ఒక నిమిషం. నేనే కొంచెం లేట్ అయినా. నేనే చెల్లెని తీసుకుని వద్దాం అనుకుంటాను. వీళ్ళందరినీ ఫస్ట్ తీసుకున్నా ఇక్కడికి, కానీ కొంచెం లేట్ అయింది. నేను మళ్ళీ వస్తా. తీసుకుని వస్తా చెల్లెని. ఓకే దా చెల్లె దారా.
కదమ్మా, ఇటు చూడు. మేమందరం ఉన్నాం రా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఉన్నా కదరా. అటు చూడు, ఆ తాత ఉన్నాడు, పెదనాయన ఉన్నాడు, అందరు ఉన్నట్లే నేను ఉన్నా. అక్కడ నేనుండను అంటున్నావా? సరేరా, ఎవరమైనా పెళ్లి చేసుకున్న అత్తారింటికి పోవాల్సిందే కదా, ఎందుకు? ఏ కష్టము రాకుండా చూసుకో బాబు. నీ చెల్లెని నేను మంచిగా చూసుకుంటా, నువ్వేం బాధపడకు. సరే బాబు, పోయిరా. ఇంతసేపు ఇద్దరిని రమ్మని చెల్లెరు, మరి ఒకసారి ఫోన్ చేసి చూస్తా. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి కొంత సమయం తర్వాత. రాధా, అబ్బా ఏం చేస్తానవే? ఏంటండి? ముందైతే కొన్ని మంచినీళ్ళు లేపు. ఏమైంది? ఏం కాలేదండి. మరి ఎంత డల్గా ఉన్నావు? మరి మా అన్నయ్య గుర్తొస్తున్నాడు. అన్నయ్య గుర్తొస్తాడా?
దానికి ఎందుకే బాధపడతాను? ఫోన్ చేయవే అత్తడు, రేపు రమ్మని చెప్పు. సరే ఆ? సరే అండి. రేపు రమ్మని చెప్పు. ఉం? తీసుకొస్తావా? చాయ్ తీసుకొస్తాను. తీసుకురాపో తొందరగా, తలకే నొత్తాంది ఘోరంగా నాకు. ఆ. నువ్వు కూడా తెచ్చుకో. అబ్బా ముందే ఫాస్ట్గానే ఉన్నవే, కూర్చో. నువ్వు కూడా మంచిగా పట్టుకొని వచ్చినావుగా. ఆ? అబ్బా మంచిగా ఉన్నదే, రుచిగానే. ఆ? మీ అన్నకు మంచిగా రోజు ఛాయలు గీయాలి అంత రుచికరంగా పెడతావు అన్నట్టే. కానీ ఇప్పుడు ఎవరు చేస్తారా మీ అన్నకు ఛాయ మరి? అయ్యో మీ అన్న అనగానే బాగానే అదైతున్నావుగా, కోపమానే? ఓయ్ లేదండి. ఆ? ఏదో సరదా కన్నా. సరే సరే మరి. నేను మళ్ళా గాడిదాకా వేస్తా, పో చేను దాకా వేస్తా. సరే. కొంచెం లేట్ అవుతుంది నాకు. అన్నయ్య మంచిగా ఉన్నవానే? రేపు రా, బావసుతో రమ్మంటాండు. వస్తున్నావా అన్నయ్య? వస్తున్నావా? సరే చెప్పండి రా అన్న. రేపు మా బయటకు పోతాను అన్న. బయటికా? సరే సరే సరే. బయటికి పోతాను. ఓకే. నా కొత్త పెళ్ళి ఎట్లున్నది? మంచిగానే ఉన్నారా? మంచిగానే ఉన్నది, హ్యాపీగానే. ఇచ్చిండా కట్నం పైసలు? ఎక్కడరా, ఇంక ఇయ్యలే కదరా. ఇంకా ఇయ్యలేదా? ఇయ్యలేదురా. నువ్వు బయట ఆడేటప్పు అడుగుతాను, ఇంకా కట్నం ఇయ్యలేదు. అడగవా? నేను బయట అప్పులు చేసిన అవుతుంది, అడుగుతారు, ఇక లాభం లేదు. ఇంకెప్పుడు అడుగుతావు అన్న? అడుగుతా నేను. సరే అన్న, నేను బయటకు పోతా. సరే పూర్రా. మా బామ్మడిది గారు ఇచ్చే పైసలు అడుక్కొని నేను ఏదైనా వ్యాపారం చేసుకోక వాళ్ళు ఇళ్ళని అప్పులు అడుగుతాను. అవ్వ వీడు చెప్పినట్టు డైరెక్ట్ బామ్మడిది కానీ పైసలు లేమని చెప్తా, ఎటైనా మంచిదని. బావా చెల్లే అన్నయ్య అంత గడ్డి అంత మొలిచింది. మా బావ ఏం చేస్తాడు? ఇది ఇక్కడ ఇక్కలేడు. ఎప్పుంటాడో ఏమో. అసలు బావ మాటలనే వస్తా అండి. బావ నమస్తే. నమస్తే. బాగానే అండి. మీ చెల్లె బాగానే కలర్ ఇస్తుందిగా. దా కూర్చో. కూర్చోండి బావ. బాగానే కలర్ ఇస్తుంది. ఏం తింటాడో ఎట్లుంటాడో అని మొత్తం బెంగ పెట్టుకున్నది కదా నీ మీద. నేను కలిసిమెలిసి ఉన్నాం, తల్లిదండ్రులు లేని వాళ్ళం అయితే. చెల్లి అంటే నేను తిన్నోడిని అయితే. నేను చెల్లి చూసిపెట్టి ఇన్ని రోజులే. నువ్వెట్లా చూసుకుంటున్నా నారాజు నాకు ఉండదబ్బా. నేను మంచిగా చూసుకుంటున్నా కానీ ఏమైంది? అడగపోయినా కూడా కట్నం ఇస్తాను, 50,000 ఇస్తా అన్నావు. వినవుతుందా? పండుగ వస్తుంది. నేను పని ఉన్నది నాకు కూడా, పంపి పైసలు. ఏమంటావు? ఖర్చులు కడుతుండ్రు ఇప్పుడు. కైకిలోలకే డబ్బులు వెళ్తలేవు. ఇప్పుడు ఏడుకెళ్ళి తెచ్చేయాలి.
ఇగో సరేలే, నీ రుణం ఉంచుకోను, ఎవరిని ఒక్కరిని అడిగితే తీసుకోవచ్చు. చూడు రమేష్, నీచే నువ్వు 50,000 ఇస్తా అన్నావు. నా పైసలు వస్తానే అని నేను పని మొదలు పెట్టుకున్నా. నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పైసలు కావాలి, లేకపోతే మాత్రం మంచిగా ఉండదు. ఏంది అన్నం తిని పో, మళ్ళీ ఇటు నుంచి ఇటు వెళ్ళగొట్టినా అని మళ్ళీ మీ చెల్లె ఫీల్ అవుతుంది. కూర్చో.